సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 8 సోమవారం ఉదయం 9 గంటల నుండి విద్యార్థి రక్షణ దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి విద్యాపైన కంప్లీట్ గా పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. అందులో ప్రధానంగా విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను 4 సంవత్సరాలుగా 10,000 కోట్లకు పైగా డబ్బులను విద్యార్థులకు చెల్లించకుండా ఈ రోజు విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు. గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే మరొక అడుగు ముందుకేసి జీవో నంబర్ 7 తెచ్చి కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు చెల్లించకుండా పాత బకాయిలను క్లియర్ చేయకుండా మీరిప్పుడు విద్యార్థులుగా మీరు మీ చదువులు అయిపోయినాయి కాబట్టి మీరు వెళ్లి ఫీజులు కట్టేసి మీ సర్టిఫికెట్లు తెచ్చుకోండి, మేము ఎప్పుడూ మా కాడ వెళ్ళినప్పుడు మేము మీకు ఫీజులు ఇస్తాము అన్నట్టుగా వ్యవహరిస్తూ కోర్టును కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఓ జీవో రిలీజ్ చేసింది. ఈ జీవో వల్ల కంప్లీట్ గా ఫీజు రియంబర్స్మెంట్ మౌలిక సూత్రానికే విరుద్ధంగా ఈ జీవోను తీసుకొచ్చే విద్యార్థుల జీవితాలతోనే ఆటలాడుతుంది ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల ఓపెనింగ్ తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? 2 లక్షల నుంచి 5 లక్షలు, 6 లక్షలు, 8 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మీరు ప్రైవేటు విద్యా సంస్థల్ని ఎట్లా ప్రోత్సహిస్తున్నారు ముఖ్యమంత్రి హోదాలో అని ఈ సందర్భంగా ప్రశ్నించదలుచుకుంటున్నాం. ఈ ఫీజు నియంత్రణ కమిటీని మీరు ఏర్పాటు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పటి వరకు కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి చర్యలు తీసుకోలేదు. ఫీజు నియంత్రణ కోసం మీరు కమిటీని ఏర్పాటు చేయలేదు. పైగా జీవో నెంబర్ 7 తీసుకొచ్చారు. ఇలా మీరు విద్యను అన్ని రకాలుగా సాధారణ మధ్యతరగతి పేద విద్యార్థులకు విద్యను దూరం చేసి ఉన్నత విద్యకు దూరం చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు చెల్లించాల్సిన 10,000 కోట్ల రూపాయలు వెళ్లడం లేదు కానీ ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఆర్థిక దోపిడీకి పాల్పడుతూ మూసీ ప్రాజెక్టు డెవలప్మెంట్ తోని 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపడతా ఉన్నారు. అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పన కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందున్నటువంటి బకాయిలు చెల్లించడానికి మీ దగ్గర డబ్బులున్నాయి కానీ పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడానికి 10,000 కోట్లు లేవా అని సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక విద్యాశాఖ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదేనా మీ ధర్మం? మీరు చేయాల్సినటువంటిదని ఈ విద్యా రక్షణ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత విద్యార్థుల పైన ఉందని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. సమస్త విద్యార్థి లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. హయత్ నగర్ లో నిర్వహిస్తున్నటువంటి ఈ విద్యార్థి రక్షణ దీక్ష సోమవారం జూన్ 8న విద్యార్థులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తా ఉన్నాం. సోషల్ జస్టిస్ పార్టీ